హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో NICL అంటే నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇక్కడి నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1 ఈ పోస్టులకి గాను ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఆ నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి, ఈ జాబ్కి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎలా సెలెక్ట్ చేస్తారు అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసి NICL నుంచి వచ్చింది ఏవో పోస్టుల కోసం. సో అది వచ్చేసి 266 వేకెన్సీస్ ఉన్నాయి అనేసి చెప్తున్నారు. అండ్ అక్కడ ఇది స్కేల్ 1 క్యాడర్ లో ఉంటాయి. సో ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేసే అవకాశం అయితే మీకు ఉంటుంది అనేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూన్ 12 నుంచి అయితే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీరు. అండ్ లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే జూలై 3 ఈ డేట్ లో అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజెస్ వచ్చేసి జూన్ 12, 2025 నుంచి జూలై 3, 2025 ఈ లోపు అయితే మీరు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫేజ్ 1 ఆన్లైన్ పరీక్ష వచ్చేసి జూలై 20th, 2025 ఉంటుంది. ఫేజ్ 2 వచ్చేసి 31st August 2025 ఉంటుంది. అండ్ కాల్ లెటర్ డౌన్లోడింగ్ త్వరలో అయితే చేస్తారంట. అండ్ స్పెషలిస్ట్ పోస్టులు ఇక్కడ మొత్తం 266 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పాం కదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్పెషలిస్ట్ వేకెన్సీస్ అయితే 96 వేకెన్సీస్ ఉన్నాయి. అవి చూసుకున్నట్లయితే డిసిప్లిన్ చూసుకున్నట్లయితే డాక్టర్స్, MBBS చేసిన వాళ్ళు ఇక్కడ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో జనరల్ కేటగిరీకి 4 అండ్ OBCకి 3 అండ్ STకి 1, SCకి 1 అండ్ EWSకి 1 ఈ కేటగిరీస్కి అయితే రిజర్వేషన్ చేసి ఉన్నాయి. అండ్ లీగల్ చూసుకున్నట్లయితే డిసిప్లిన్ లీగల్ లో చూసుకున్నట్లయితే 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి జనరల్ కేటగిరీకి 8 అండ్ OBCకి 7 అండ్ SC కేటగిరీకి 2 అండ్ ST కేటగిరీకి 1 అండ్ EWSకి 2 వేకెన్సీస్ అయితే రిజర్వ్డ్ అయి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఇక్కడ 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి జనరల్ కేటగిరీకి 8 అండ్ OBCకి 6, SC కేటగిరీకి 2, ST కేటగిరీకి 2 అండ్ EWSకి 2 అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ లో చూసుకున్నట్లయితే టోటల్ గా 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా జనరల్ కేటగిరీకి 8 వేకెన్సీస్ ఇచ్చారు అండ్ OBCకి 6 వేకెన్సీస్ అండ్ SC కేటగిరీకి 3 వేకెన్సీస్ అండ్ STకి 1 అండ్ EWSకి 2 వేకెన్సీస్ అయితే రిజర్వేషన్ లో ఉన్నాయి. అండ్ స్పెషలిస్ట్ బ్లాగ్ అయితే చూసుకున్నట్లయితే MBBS డాక్టర్స్ చూసుకున్నట్లయితే 4 వేకెన్సీస్ గాను 3 వేకెన్సీస్ వచ్చేసి SC కేటగిరీకి అండ్ 1 వేకెన్సీ వచ్చేసి ST కేటగిరీకి రిజర్వ్డ్ అయింది. అండ్ నెక్స్ట్ ఫైనాన్స్ కేటగిరీ ఫైనాన్స్ లో చూసుకున్నట్లయితే 1 వేకెన్సీ ఉంది, అది SC కేటగిరీకి అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ గా 1 వేకెన్సీ ఉంది, అది కూడా వచ్చేసి OBC కేటగిరీకి రిజర్వ్డ్ అయింది. సో టోటల్ గా 96 వేకెన్సీస్ అయితే ఇక్కడ స్పెషలిస్ట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి 96. సో అందులో 36 వచ్చేసి జనరల్ కేటగిరీకి అండ్ OBCకి 29 అండ్ SC కేటగిరీకి 15 అండ్ ST కేటగిరీకి 7 అండ్ EWSకి 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ జర్నలిస్ట్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే డిసిప్లిన్ లో జర్నలిస్ట్ ఇక్కడ టోటల్ గా 170 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి 68 వేకెన్సీస్ వచ్చేసి జనరల్ కేటగిరీకి ఉంది అండ్ OBCకి 47 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ SC కేటగిరీకి 26 వేకెన్సీస్ అండ్ ST కేటగిరీకి 12 వేకెన్సీస్ అండ్ EWSకి గాను 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ PWBDలో కి గాను 3 వేకెన్సీస్ అండ్ PWBDలో Bకి గాను 1 వేకెన్సీ అయితే రిజర్వేషన్ చేసింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే OBC క్రీమీ లేయర్ లోకి వచ్చే అభ్యర్థులకైతే రిజర్వేషన్ అనేది వీళ్ళకి అర్హులు కాదు అనేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ జాబ్స్ కి గాను ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే మీకు మినిమం 21 ఇయర్స్ అయితే ఏజ్ ఉండాలి అండ్ మాక్సిమం 30 ఇయర్స్ లోపు అయితే ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్ కి గాను SC ST కేటగిరీకి 5 ఇయర్స్ అండ్ OBC నాన్ క్రీమీ లేయర్ కి 3 ఇయర్స్ అండ్ PWBD వాళ్ళకి 10 ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కి 5 ఇయర్స్ అండ్ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్స్ కి అంటే 3 ఇయర్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగులకి అయితే 8 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది వీళ్ళు కల్పిస్తున్నారు అనేసి చెప్తున్నారు. అండ్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే డిసిప్లిన్ లో డాక్టర్, MBBS చూసుకున్నాం కదా అక్కడ MBBS పోస్ట్ కి. సో వీళ్ళకి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే MBBS ఆర్ MD ఆర్ MS లేదా దానికి సమానమైన విదేశీ డిగ్రీ NMC గుర్తింపు పొందినది ఉండాలి. అండ్ చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది వీళ్ళకి ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ లీగల్ చూసుకున్నట్లయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి లా గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ 60% మార్క్స్ అండ్ SC ST వాళ్ళైతే 55% మార్క్స్ వెయిటేజ్ ఉన్న వాళ్ళైతే
దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫైనాన్స్ డిసిప్లిన్ లో చూసుకున్నట్లయితే CA ఆర్ ICWA లేదా బీకామ్ ఆర్ ఎంకామ్ లో 60% మార్క్స్ అండ్ SC ST వాళ్ళైతే 55% మార్క్స్ వెయిటేజ్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసుకున్నాం కదా, దీనికి గాను BE ఆర్ బీటెక్, ME ఆర్ ఎంటెక్, CS ఆర్ IT, MCA 60% మార్క్స్ అండ్ SC ST వాళ్ళు 55% మార్క్స్ వెయిటేజ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ BE ఆర్ బీటెక్, ME ఆర్ ఎంటెక్ ప్లస్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు, అది కూడా 60% మార్క్స్ వెయిటేజ్ ఉండాలి. అండ్ SC ST వాళ్ళైతే 55% మార్క్స్ వెయిటేజ్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జర్నలిస్ట్, ఇక్కడ ఏదైనా స్ట్రీమ్లో గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి. నార్మల్ వాళ్ళైతే 60% అండ్ SC ST వాళ్ళైతే 55% మార్క్స్ వెయిటేజ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ మనం చూసుకున్నట్లయితే NICL AO రిక్రూట్మెంట్కి గాను 3 స్టేజెస్లో అయితే ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. అండ్ phase 1 వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్, ఇక్కడ ఆన్లైన్ అండ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. అండ్ phase 2 వచ్చేసి మెయిన్ టెస్ట్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అండ్ phase 1 ప్రిలిమినరీ టెస్ట్ చూసుకున్నట్లయితే టోటల్గా 100 మార్క్స్కి ఉంటుంది. అండ్ టైం లిమిట్ చూసుకున్నట్లయితే 60 మినిట్స్ అనేది టైం ఇస్తారు, అంటే 1 అవర్ ఉంటుంది. అండ్ ఇక్కడ సబ్జెక్ట్స్ అనేది చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 30 మార్క్స్ ఉంటాయి, అది 20 మినిట్స్. అండ్ రీజనింగ్ ఎబిలిటీలో 35 మార్క్స్, అది కూడా 20 మినిట్స్. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, నెక్స్ట్ అది 35 మార్క్స్కి ఇక్కడ 20 మినిట్స్. ఇక్కడ నోట్ ఏంటి అంటే కనీసం దీనికి క్వాలిఫై అవ్వాలి అనుకుంటే కనీస మార్కులు అయితే ఉండాలి. అండ్ సుమారు 15 రెట్లు ఖాళీల సంఖ్యకి అభ్యర్థులను అయితే మెయిన్ టెస్ట్కి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారంట. అండ్ ఒక జాబ్కి గాను 15 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్కి. అండ్ phase 2 వచ్చేసి మెయిన్ టెస్ట్, ఇక్కడ టోటల్గా 250 ఆబ్జెక్టివ్ ప్లస్ 30 డిస్క్రిప్టివ్ ఉంటాయి. సో టైం వచ్చేసి 3 years ఉంటుంది, ఆబ్జెక్టివ్కి గాను 3 years అండ్ 30 మినిట్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్కి ఉంటుంది. అండ్ జనరలిస్ట్ విభాగాలు చూసుకున్నట్లయితే రీజనింగ్ 50 మార్క్స్, దానికి 40 మినిట్స్. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 మార్క్స్, దానికి ఒక 40 మినిట్స్. అండ్ జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్, దానికి గాను ఒక 30 మినిట్స్. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్కి 50 మార్క్స్, దానికి ఒక 30 మినిట్స్. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 మార్క్స్, దానికి ఒక 40 మినిట్స్ టైం అనేది ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ స్పెషలిస్ట్ కోసం విభాగాలు చూసుకున్నట్లయితే రీజనింగ్ వచ్చేసి 40 మార్క్స్ 35 మినిట్స్లోను, అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 40 మార్క్స్కి ఒక 30 మినిట్స్. అండ్ జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్కి ఉంటుంది, దానికి ఒక 20 మినిట్స్. అండ్ జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్కి ఉంటుంది, అక్కడ ఒక 25 మినిట్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 మార్క్స్కి ఉంటుంది, అక్కడ ఒక 35 మినిట్స్. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్, ఇక్కడ 50 మార్క్స్కి 35 మినిట్స్ అనేది టైం మీరు అలా సెట్ చేసుకుంటూ అయితే మీరు ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది కదా, అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎస్సే, ప్రెసివ్ అండ్ కాంప్రిహెన్షన్స్ 30 మార్క్స్ అండ్ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పెనాల్టీ వచ్చేసి ఆబ్జెక్టివ్ టెస్ట్లో తప్పు సమాధానానికి గాను 1/4 మార్క్ అయితే తగ్గించబడుతుంది అనేసి ఇక్కడ చెప్తున్నారు. చూసుకోండి, ఆబ్జెక్టివ్ టెస్ట్లో అయితే మీరు రాంగ్ చేస్తే 1/4 మార్క్ అనేది తగ్గుతుంది. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి మెయిన్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే వెళ్తారు. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ మెయిన్ పరీక్ష 80% అండ్ ఇంటర్వ్యూ 20% స్కోర్ ఆధారంగా అయితే తయారు చేస్తారు 100%కి గాను. అండ్ అప్లికేషన్ ఫీజ్ అనేది మనం చూసుకున్నట్లయితే SC ST PWBD వాళ్ళకి 250 రూపీస్ ఉంది. అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే. అండ్ మిగిలిన వాళ్ళకి అయితే 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అండ్ ఫీజ్ అనేది మీరు June 12, 2025 నుంచి July 3, 2025 లోపు ఆన్లైన్లో అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు అనేది. అండ్ అప్లై చేసుకునే విధానం ఏంటి అంటే మీరు అధికారిక వెబ్సైట్ ఉంటుంది కదా, లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. ఒకే డిసిప్లిన్ కోసం ఒకే దరఖాస్తు అయితే చేయాల్సి ఉంటుంది. ఎక్కువ అప్లికేషన్స్ పెట్టినా అవైతే రిజెక్ట్ చేస్తారు. సో ఇక్కడ అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ ఫోటో ఒకటి ఉండాలి. అండ్ క్యాపిటల్ లెటర్స్తో అయితే మీరు సంతకం కాకుండా మీ నార్మల్గా ఎలా సంతకం చేస్తారో అదొకటి స్కాన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ థంబ్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అనేది ఉంటుంది, బొటన్ వేలు ముద్ర. అండ్ హ్యాండ్ రైటర్ డిక్లరేషన్. అండ్ నెక్స్ట్ మీరు ఫీజు అయితే ఆన్లైన్లోనే నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది. కాల్ లెటర్ డౌన్లోడ్ వచ్చి పరీక్ష కోసం కాల్ లెటర్ను వెబ్సైట్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్కి శాలరీస్ మనం చూసుకున్నట్లయితే
స్టార్టింగ్ బేసిక్ పే చూసుకున్నట్లయితే 50,925 రూపీస్ స్కేల్, అక్కడ నుంచి 96,765 రూపీస్ వరకు శాలరీ అనేది ఉంటుంది. అండ్ మెట్రో సిటీస్లో సుమారు అయితే 90,000 వరకు పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా ఎలివెన్సెస్ చూసుకుంటే పెన్షన్, గ్రాట్యుటీ, ఎల్టీఎస్, మెడికల్ బెనిఫిట్స్ అండ్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేవి కూడా వీళ్ళు కల్పిస్తారు. అండ్ డాక్టర్స్కి అయితే నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ 25% బేసిక్ పే అనేది ఉంటుంది. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ మనం చూసుకున్నట్లయితే ఫేజ్ 1కి గాను ఆంధ్రప్రదేశ్లో విజయవాడ అండ్ విశాఖపట్నం, అండ్ తెలంగాణలో అయితే హైదరాబాద్, అండ్ ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్కతా ఇలా మొదలైన నగరాల్లో అయితే ఫేజ్ 1 ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఫేజ్ 2కి గాను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా, ఢిల్లీ, ఎన్సీఆర్ వంటి పరిమిత కేంద్రాల్లో మాత్రమే ఫేజ్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఎగ్జామ్ టైంలో అయితే ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ కోసం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ లేదా ఏదైనా సరే మీరు ఫోటో ఐడెంటిఫికేషన్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళైతే స్కైప్ సౌకర్యం అయితే అందుబాటులో ఉంటుంది, కానీ వాళ్ళైతే నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే తప్పనిసరిగా దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఇంటర్వ్యూ టైంలో మీరు కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నిజంగా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి, డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్. ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.